ఓం సాయిరామ్. బాబా గారి అనుగ్రహంతో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి కోసం కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరు 1938 సంవత్సరంలో అక్టోబర్ 30వ తారీఖున జన్మలో గొప్ప వేద పండితులైన శ్రీ ఎక్కిరాల అనంతాచార్య శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులకు నలుగురు కుమారుల్లో ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు చిన్నవారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి కూడా ఆయుర్వేదంలో వైద్యుడు. భరద్వాజ్ మాస్టర్ గారి తండ్రి ది విజన్ ఆఫ్ ఆరియన్ గ్లోరీ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశారు. ఈ పుస్తకాన్ని జర్మనీలో కూడా హోంబర్గ్ విశ్వవిద్యాలయంలో 3 సంవత్సరాలు అధ్యయనం కోసం ఇండాలజీ కోర్సు విషయంగా సూచించారు. భరద్వాజ్ మాస్టర్ గారి తండ్రి ప్రాచీన హిందూ గ్రంథాలు, వేదాలు మరియు ఉపనిషత్తుల్లో బాగా పాండిత్యం కలిగి ఉన్నవారు. వేదాలపైన ఉన్న సంక్లిష్టమైన మరియు సూక్ష్మమైన ప్రశ్నలకు సంబంధించి అనేక మందికి ఉన్న సందేహాలను అతని తండ్రి ప్రతిరోజు స్పష్టం చేసేవారు. ఎక్కిరాల భరద్వాజ్ గారికి అంతర్దృష్టి మరియు చిన్న వయసులోనే అనేక మతపరమైన అంశాల గురించి తెలుసు. అతనికి కేవలం 4 సంవత్సరాల వయసులోనే అతని తల్లి మరణించింది మరియు అతను తన తండ్రి సంరక్షణలో పెరిగారు. ఆయన ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు మరియు సమాజంలో అత్యంత గౌరవనీయమైన సేవ అయిన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ IASకు ఎంపికయ్యారు. ఆయన ఆ సేవలో చేరారు, కానీ మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆయనకున్న అంతర్గత కోరిక మరియు నిబద్ధత కారణంగా ఆయన ఆ సేవను వదిలివేసి షిరిడీ సాయిబాబా తత్వశాస్త్రం మరియు బోధనలను వ్యాప్తి చేయడంలో తన ఎక్కువ సమయం గడపడానికి మరియు మంచి స్థితిలో ఉండడానికి ఆంగ్ల సాహిత్యంలో లెక్చరర్ పదవిని చేపట్టారు. 1963లో హైదరాబాదులోని వివేకవర్ధని కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు బాపట్ల సమీపంలో జిల్లెళ్లమూడి అమ్మ అంటే తల్లి ఒక సాధువును చూశారు. అతని స్నేహితులు జిల్లెళ్లమూడికి క్రమం తప్పకుండా వచ్చేవారు మరియు అతను అమ్మను కూడా సందర్శించారు. అతను అమ్మతో ఎక్కువ కాలం ఉండి అమ్మ జీవితాన్ని అధ్యయనం చేశారు మరియు అనేక తాత్విక విషయాలపై అమ్మతో విస్తృతంగా చర్చలు జరిపారు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. ఆ తర్వాత ఆయన బాబా జీవితం మరియు తత్వశాస్త్రంపై జీవితాంతం తీవ్రమైన పరిశోధనకు తనను తాను అంకితం చేసుకున్నారు. అదేవిధంగా ఆయన అనేక మంది సాధువుల జీవితాలు మరియు బోధనలపై పరిశోధన చేయడంలో కూడా గణనీయమైన వారి సమయాన్ని గడిపేవారు. దీనికోసం ఆయన విస్తృతంగా ప్రయాణించారు మరియు అప్పటి జీవించి ఉన్న అనేక మంది సాధువులను మరియు సాయిబాబా భక్తులను వ్యక్తిగతంగా సంప్రదించారు. ఆయన ఇతర మతాలను కూడా విశ్లేషాత్మక దృష్టితో అధ్యయనం చేశారు. అనేక ఇతర గొప్ప వ్యక్తుల మాదిరిగానే ఆధ్యాత్మిక మార్గం వైపు దిశానిర్దేశం కోసం సద్గురువు అవసరమని ఆయన భావించారు. ఈ ప్రయత్నాలన్నిటికీ పరాకాష్ట ఏమిటంటే ఆయన షిరిడీ సాయిబాబాపై రాసిన వరుస పుస్తకాల ఫలితం. ఆయన ఇతర సాధువులపైన కూడా పుస్తకాలు రాశారు. పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు 1977లో సాయిబాబా ది మాస్టర్ అనే ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం 2 సంవత్సరాల క్రితం తెలుగులో వ్రాయబడింది. ఆయన పరిశోధించి మరియు రాసిన పుస్తకాలు శాస్త్రీయ పద్ధతిలో వివరిస్తాయి మరియు నిరూపిస్తాయి. జీవితాలలోని మార్గదర్శకత్వం కోసం సద్గురువును ఆశ్రయించాలన్న అవసరాన్ని నిర్ధారిస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అతను తన సహోదరుడితో కలిసి షిరిడీకి వెళ్ళి షిరిడీ సాయిబాబా విగ్రహం ముందు ఆనంద పారవస్యాన్ని అనుభవించారు. బాల్యం నుండే అతను సాధువుల పట్ల మరియు వారి జీవితాల పట్ల ఆకర్షితుడు అయ్యారు. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి సాధువుల గురించి వారిని స్వయంగా గుర్తించలేని స్థితిలో ఉన్న సాధారణ ప్రజలకు వివరించేవారు. అతను స్వతహాగా సన్యాస జీవితాన్ని చేపట్టడానికి బాగా సిద్ధమయ్యారు, కానీ వివాహం తర్వాత కూడా ఆధ్యాత్మిక
కార్యకలాపాలను కొనసాగించవచ్చని సాధువులు నమ్మడంతో అతను వివాహం చేసుకోవలసి వచ్చింది. అతను శ్రీమతి అలివేలు మంగమ్మను వివాహం చేసుకున్నారు. అతను షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రను తయారు చేయడంలో గణనీయంగా కృషి చేశారు మరియు ఆధ్యాత్మిక విషయాలపై అనేక ఇతర ముఖ్యమైన పుస్తకాలు రాశారు. అని భార్య అయిన శ్రీమతి అలివేలు మంగమ్మ కూడా ఎంతో అనుకూలంగా ఎప్పుడూ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారికి సహాయం చేస్తూ ఉండేది మరియు బాబా గారి గురించి విస్తారంగా ప్రచారం చేయడంలో అవిశ్రాంతంగా పనిచేసేవారు. దశాబ్ద కాలం పాటు మేధో పరిశోధన చేసిన తర్వాత బాబా కృపతో షిరిడీలోని సమాధి మందిరంలో పొందిన లోతైన ఆధ్యాత్మిక అనుభవం ద్వారా భరద్వాజ్ మాస్టర్ గారు సాయికి అంకితమైన భక్తులుగా మారారు. తర్వాత సాయిబాబా కోసం అనేక ఆలయాలను నిర్మించారు. ఆయన మొదట్లో ఒంగోలులో సాయి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఆయన తెలుగులో సాయిబాబాపై సాయి సచ్చరిత్ర అనే పుస్తకాన్ని కూడా రచించారు. దీనిని ఆంధ్ర రాష్ట్రం అంతటా భక్తులు పారాయణ పుస్తకంగా ఉపయోగిస్తున్నారు. షిరిడీ సాయిబాబాను ప్రతి చోట సాధారణంగా మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో అనేక మందికి తెలియజేసేందుకు ఆయన చేసిన కృషి ఎంతో ఎక్కువ. ఆయన అనుచరులు ఆయనను తెలుగులో మాస్టర్ గారు అని ఆప్యాయంగా పిలిచేవారు మరియు ఒక ప్రసిద్ధి వ్యక్తి అయ్యారు. కొంతకాలం తర్వాత ఆయన గురువు అయ్యారు. ఆయన తన కాలంలో ఆధ్యాత్మిక విషయాలు అన్వేషించే వ్యక్తులలో ఒకరిగా కూడా పరిగణించబడ్డారు. ఆయన మొదట్లో అన్వేషకుడు, తర్వాత పండితుడు, చివరికి ఆధ్యాత్మిక విషయాల్లో జ్ఞానోదయం పొందినవారు. ఈ ప్రక్రియలో అతడు సాధించిన జీవిత ఉద్దేశం అతనికి తెలుసు. ఇతరులు దానిని సాధించడంలో కూడా భరద్వాజ్ మాస్టర్ గారు సహాయం చేసేవారు. ఆయన విద్యానగర్లో షిరిడీ సాయి సంస్కృత మిషన్ మరియు ఒంగోలులో సాయిబాబా మిషన్ను స్థాపించారు. ఆయన సాయిబాబా అనే పేరుతో ఒక తెలుగు మాసపత్రికను కూడా స్థాపించారు. ఈ ప్రచారం వలన దక్షిణ భారతదేశం అంతటా సాయి భక్తులు ఎంతో మంది పెరిగారు. బాబా బోధనలు సాధారణ ప్రజలలో వ్యాప్తం చేయడం కోసం ఆయన నిరంతరం మరియు ప్రభావవంతమైన ప్రచారం చేశారు. ఆయన జీవించి మెరుగైన మరియు జ్ఞానోదయమైన జీవితాన్ని ఎలా గడపాలో చూపించారు. ఆయన జీవితం సాయిబాబా బోధనలను ఆచరణలో ప్రతిబింబిస్తుంది. బాబా బోధనలను ప్రజలలో వ్యాప్తి చేస్తూ వారి జీవితాన్ని గడిపిన తర్వాత ఆయన 1989 ఏప్రిల్ 12వ తారీఖున మహాసమాధిని పొందారు. సమాధి మందిరం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ఉంది. మొదలుపెట్టిన పనిని ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో శ్రీ మాస్టర్ యూనివర్సల్ సాయి ట్రస్ట్ అండ్ ఆచార్య భరద్వాజ్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. జాతి మరియు మతంతో సంబంధం లేకుండా అవసరంలో ఉన్న ప్రజలకు సేవ చేయడానికి అంకితమైన, లాభాపేక్ష లేని మరియు సామాజిక సేవ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థగా ఆచార్య భరద్వాజ్ మిషన్ ఫౌండేషన్ ప్రారంభించబడింది. పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి భార్య అయిన పూజ్యశ్రీ అలివేలు మంగ తాయారు దైవిక ఆశీర్వాదాలతో స్థాపించబడింది. పూజ్యశ్రీ ఆచార్య మొదట సాయిబాబా జీవితాన్ని మరియు బోధనలను ప్రచారంలో ప్రతి మూలకు ప్రచారం చేయడానికి ప్రారంభించిన లక్ష్యాన్ని కొనసాగించడం మరియు వ్యాప్తి చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఆచార్య భరద్వాజ్ మిషన్ ఫౌండేషన్ బాబా ప్రేమపూర్వక సంరక్షణతో ఆధ్యాత్మిక ఉద్ధరణ, ఉచిత విద్య, పేద పిల్లలకు బోధించడం, పేదలకు ఆహారం ఇవ్వడం, పేదలకు ఉచిత వైద్య సహాయం అందించడం మరియు వృద్ధులకు ఆశ్రయం కల్పించడం ద్వారా ప్రజలకు సేవ చేస్తుంది. కదా సద్గురు యొక్క శిష్యుడు చేయవలసిన కర్తవ్యం, కార్యం. బాబా మనకు ఏం చెప్పారు, అది మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామా లేదా అనేది మనం ఈ ఆచార్య ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారి గురించి తెలుసుకుంటుంటేనే తెలిసిపోతుంది. చూడండి ఎంత చక్కగా పేదవాళ్ళకి, పేద పిల్లలకి విద్య కోసం, వాళ్ళ ఆహారం కోసం, వాళ్ళకి వైద్యం కోసం ఎంతో చక్కని సేవలు అందజేస్తున్నారు. అంతేగాని బాబా గారికి ఏవేవో చేయాలి, పెద్ద పెద్ద విగ్రహాలు కట్టాలి, పెద్ద పెద్ద స్తూపాలు కట్టాలి, ఇవేవి ఎప్పుడు మనకి
బాబా గారు చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కెమెరాలు లేని టైంలోనే మౌరేశ్వర్ ప్రధాన్ గారు శ్యామారావు జైకర్ గారు అనే చిత్రకారుడిని తీసుకువెళ్ళినప్పుడే బాబా గారు వారి చిత్రాన్ని గీయడానికి అనుమతించలేదు. మాధవరావు దేశపాండే శ్యామ 4-5 రోజుల పాటు అలా బతిమిలాడి ఒకరోజు అదే పని మీద కూర్చొని బాబా నొప్పిస్తే కానీ బాబా గారి ద్వారకామాయి చిత్రపటాన్ని గీయడానికి బాబా ఒప్పుకోలేదు. అలాంటిది మనం బాబా గారి మాటలు, బాబా గారు చెప్పిందేటి మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామా లేదా మనకు మనమే విశ్లేషణ చేసుకోవాలి. బాబా గారు చెప్పిందేటో ఎంతో స్పష్టంగా ఎంతో చక్కగా ఆచరణలో పెట్టారు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. వారి శిష్యుల్ని కూడా వాళ్ళ ఫౌండేషన్లో వాళ్ళ ట్రస్ట్లో పనిచేస్తున్న సభ్యులందరూ కూడా అదే ఆచరించేలా చేశారు. ఒక సత్యాన్వేషి ఆత్మజ్ఞాని అయిన పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు వారు ప్రథమ దర్శనంలోనే సద్గురువైన సామ్రాట్ శ్రీ షిరిడి సాయినాథుని సమాధి వద్ద భగవదానుభూతి విశ్వచైతన్యానుభూతిని పొంది సుమారు 5 గంటల పాటు సమాధి స్థితిని అనుభవించిన మహానుభావులు. తమ సత్యాన్వేషణలో భాగంగా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఆచరిస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతమైన ప్రధానమైన మతాలలో హిందువులు, క్రైస్తవులు, ఇస్లాములు, తావో మరియు బౌద్ధ మతముల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ 5 మతాలలోనూ ఆయా మతాలలో చెప్పబడిన మత ధర్మాలను అనుసరించి సాధన చేయడం ద్వారా ఈ 5 మతాలలో పరిపూర్ణులుగా రూపొందిన 1500 నుండి 1600 మంది మహనీయుల చరిత్రలను క్షుణ్ణంగా పరిశోధించారు. వీటన్నిటిని పరిశీలించిన పిమ్మట ఈ 5 మతాలలోనూ శ్రీ షిరిడి సాయినాథుని వంటి అవతారం ఇంతవరకు ఈ భూమిపై అవతరించలేదని రుడి అయ్యింది. ఆ సత్యాన్వేషణలో భాగంగా భగవంతుని గురించి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం ఏమి చెబుతోందని ఆ శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశోధన చేశారు. శ్రీ సాయినాథుని అనుగ్రహంతో ఆ కాలంలో వెలిసిన మహనీయులు మరియు అవధూతులైన శ్రీ పాకలపాటి గురువుగారు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి, అవధూత చివటమ్మ, అవధూత శ్రీ చీరాల స్వామి, శ్రీ రంగన్న బాబు గారు, కాళహస్తిలో వెలిసిన అవధూత శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ పుండీస్వామి, మాయి అమ్మ, పారాడసింగ అనసూయ మాత, అవధూత శ్రీ రామరెడ్డి తాతగారు, కడప అవధూతేంద్ర స్వామి, శ్రీ గుంటూరు తాతగారు వంటి ఇంకా ఎంతోమంది మహనీయులను దర్శించి వారిని సేవించారు. వారి జీవిత విశేషాలను సేకరించి చరిత్ర గ్రంథాలను రాశారు. ఆ గ్రంథాలలో ఆ మహనీయుల నుండి మనం నేర్చుకోవలసిన అంశాలు, మనం సాధనకు ఉపయోగపడే అంశాలను మాత్రమే గ్రంథస్థం చేసి మనకి అందించారు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. అవతారంగా కొలవబడిన శ్రీ వాసుదేవానంద స్వామి శిష్యులైన శ్రీ గుళ్ళవని మహారాజు గారిని దర్శించినప్పుడు శ్రీ మాస్టర్ గారిని చూసి ఓ సాయిబాబా కా బేటా అని పలకరించారట. ఈ మాస్టర్ గారు దర్శించిన మహనీయులు అందరూ శ్రీ మాస్టర్ గారిని తగు విధంగా గుర్తించి, ఆదరించి, గౌరవించి, అనుగ్రహించి ఎవరికి తెలియటానికి వీలులేని ప్రత్యేకమైన అంశాలు అన్నిటినీ ఆ మహనీయులు అందరూ వారికి తెలియపరిచారని శ్రీ మాస్టర్ గారు రాసిన ఆ మహనీయుల జీవిత చరిత్రలు గమనిస్తే అర్థమవుతుంది. శ్రీ సాయినాథునితో సహా అందరు మహనీయులు శ్రీ మాస్టర్ గారిని తమ ఆధ్యాత్మిక సంపదకు వారసులుగా చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సద్గురువు అయిన సాయినాథుని మార్గంలో అనుసరించి బాబా చెప్పినదేటో సరిగ్గా అర్థం చేసుకొని సద్గురువును సేవించి ఉత్తమమైన శిష్యుడు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. శ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చిన ఎందరో భక్తుల సందేహాలు వారు అడగక ముందే చెప్పడం, తామున్న చోట నుండి కదలకుండానే వేరువేరు ప్రాంతాల్లో భక్తుల మాటలు, పనులు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించడం లాంటి లక్షణాలు నిస్సందేహంగా జ్ఞానసిద్ధులని వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. అందుకే ఆయనను ఒక సిద్ధ పురుషుడు, సాయిబాబా కా బేటా అని పిలిచేవారు. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు రచించిన పుస్తకాలు బాబా గారి పైన శ్రీ సాయి లీల
లీలామృతం, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి సన్నిధి, శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాలు, శ్రీ సాయినాథ ప్రబోధామృతం, సాయినాథ పూజ, సాయినాథ స్తవన మంజరి, షిరిడి హారతులు, సాయిబాబాను సేవించడం ఎందుకు, సత్సంగము భజన, షిరిడి క్షేత్ర సందర్శనము, విజ్ఞాన వీచికలు, పరిప్రశ్న, మతం ఎందుకు, ఏది నిజం, ధ్యానయోగ సర్వస్వం, బుద్ధ ధ్యాన హృదయం, దత్తావతార మహత్యం, పురుష సూక్త రహస్యం, సాయి సూక్తి ఆచార్య వాణి, శ్రీ పాకలపాటి గురువుగారు, అవధూత శ్రీ చీరాల స్వామి, అవధూత శ్రీ వెంకయ్య స్వామి, శ్రీ ఆనందమాయి అమ్మ, బిట్ యోగి చరిత్ర, హజరత్ తాజుద్దీన్ బాబా చరిత్ర, స్వామి సమర్థ అకల్కోట స్వామి చరిత్ర, మనము మన సంస్కృతి, మహాత్ముల ముద్దు బిడ్డడు అవధూత చివటమ్మ, శ్రీ సిద్ధారూఢ స్వామి చరిత్ర, శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 1వ పుస్తకం, శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ పుస్తకం, మరో నందాదీపం, ఆచార్య అమృత లేఖావళి, భగవాన్ శ్రీ భరద్వాజ్, బాలల శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయి మాస్టర్ నిత్య సత్యవ్రతం, మహాపురుషుడు, ఇవన్నీ కూడా ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు రచించిన పుస్తకాలు. అదేవిధంగా ఇంగ్లీష్లో పుస్తకాలు రచించారు. కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ వీటన్నిటిలో కూడా ఎక్కిరాల భరద్వాజ్ గారు మాస్టర్ గారు రచించిన పుస్తకాలు ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి. సాయి మార్గంలో ఎంతో సేవను చేసి సద్గురువైన సాయినాథుని బోధనలు ఎంతో మందికి తెలియజేసి అందరినీ సాయి మార్గంలో నడిపించిన పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి కోసం కొన్ని విషయాలు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.